హా? ఇలా ఎవరు చేస్తారు? ఇందు ఎలా ఉన్నావే? నేను బాగున్నానే, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. ఇంకేంటే సంగతులు? ఏముంది, ఆఫీస్ వర్క్ ఫుల్ బిజీ. అసలేంటే ఫోను లేదు ఏమీ లేదు నీ దగ్గర నుంచి. ఏముందే, ఇంట్లో వర్క్స్ తో అలా సరిపోతుంది. అవునా, నైస్. ఇంకేంటే లైఫ్ ఎలా ఉంది? ఏముందే, అంతా హ్యాపీ. ఆ రోజుల్లో బాగా కష్టపడ్డాం, ఈ రోజుల్లో ఆల్ సెట్. కానీ నువ్వే మంచి మంచి ప్లేస్మెంట్స్ అన్ని వదిలేసుకున్నావు. ఏం పర్వాలేదు, ఇప్పుడైతే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఏంటమ్మా వేనా, పనులున్నాయి కదా. ఎవరమ్మా ఈ అమ్మాయి? అత్తయ్య గారు, నా బెస్ట్ ఫ్రెండ్ అండి. హాయ్ ఆంటీ గారు. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. అవునమ్మా. అవును అత్తయ్య గారు. పెద్ద జాబా? శాలరీ ఎంతమ్మా? పర్ యానం 30 lakhs అండి. అమ్మో, సంవత్సరానికి 30 లక్షలా? అవునండి. రెండమ్మా రండి, కిందకు వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకోవచ్చు. సరేనండి, రావే. రెండమ్మా. వేనా, నువ్వు కాఫీ తీసుకురా. సరేనండి. ఇంకేంటమ్మా, జాబ్ ఎలా ఉంది? అంతా బాగుంది ఆంటీ గారు, ఆల్ గుడ్. జాబ్ చేసే అమ్మాయిలంటే నాకెంత ఇష్టమోనమ్మా. నీలాంటి జాబ్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే అబ్బాయికి ఎంత సపోర్ట్ గా ఉంటుందో. నేను నా కొడుక్కి జాబ్ ఉన్న అమ్మాయినే చేద్దామనుకున్నానమ్మా. అంతట్లోకి వేనా వాళ్ళ సంబంధం వచ్చింది. వేనా నచ్చిందని చేసుకుంటానన్నాడు. సరే నీ ఇష్టం అన్నావు. నాకైతే జాబ్ ఉన్న అమ్మాయి అంటే చాలా చాలా ఇష్టం. నా బంగారు తల్లే, నిన్నెవరు చేసుకుంటారో గాని లక్కీ ఫెలో అమ్మా. మావాడు ఉన్నాడు, కంగారు పడ్డాడు. అయినా ఏంటమ్మా, సంవత్సరానికి 30 లక్షలా? వామ్మో, అయినా ఏమనుకుని ఏం లాభంలే అమ్మా. అయ్యో ఆంటీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి నిజమే కదమ్మా. ఏం నిజమండి? మా కోడలికి జాబ్ రాకపోవడం. అయ్యో, తనకి జాబ్ రాకపోవడం ఏంటంటీ? పెళ్లికి ముందు నాకంటే మంచి కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. అంతట్లోకి మీ సంబంధం కుదిరింది. మీ ఫ్యామిలీ నచ్చి అత్తమామలు బాగోగులు చూసుకోవాలని ఆ జాబ్ వద్దనుకుందా ఆంటీ. యుఎస్ లో కూడా ఇంకో జాబ్ వచ్చిందాంటీ. కానీ అంత దూరం వెళ్లడం ఇష్టం లేక వద్దనుకుందా ఆంటీ. అవునమ్మా. అవునా ఆంటీ, ఎప్పుడు నేను ఫోన్ చేసినా మీ గురించి ఎంత గొప్పగా చెప్పేదో. కానీ ఈ మధ్య ఏమైందో, అసలు ఫోన్ చేయడమే మానేసింది. నిజమేనమ్మా, ఇంత చదువు చదివి జాబు రప్పించుకోలేదని చిన్న చూపు చూస్తూ ఈ మధ్య పనులన్నీ తనతోనే చేయిస్తున్నాను. అయినా సరే నాకెదురు చెప్పకుండా ఇంట్లో పనులన్నీ తనే చేస్తుంది. ఇదే నీకు ఫోన్ చేయకపోవడానికి కూడా కారణం. ఎన్నాళ్ళు నా కోడల్నే నేను అర్థం చేసుకోలేకపోయానమ్మా. పైగా చాలా దురుసుగా ప్రవర్తించాను. నువ్వు చెప్పడం వల్లే నాకు ఈ విషయం తెలిసింది. వెరీ వెరీ థ్యాంక్ యూ అమ్మా. పోనీలేండి ఆంటీ, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, చాలా సంతోషం. 2 minutes అమ్మా, ఇప్పుడే వస్తాను. ఏం చేస్తున్నావమ్మా? కాఫీలోకి షుగర్ తీస్తున్నానండి. మీ ఫ్రెండ్ చెప్పిందమ్మా, నువ్వు మా కోసం జాబ్ త్యాగం చేసావంట. జాబ్ కంటే మిమ్మల్ని చూసుకోవడమే నాకు హ్యాపీ అండి. ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోక నీతో చాలా దురుసుగా ప్రవర్తించానమ్మా. నువ్వు వెళ్ళి కూర్చోమ్మా, కాఫీ నేను పెట్టి తెస్తాను.